నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. మనం ఇక్కడ ఫోటోలో చూస్తున్నాం, మనందరికీ చాలా సుపరిచితం ఎమ్మెల్సీ కవిత గారు. కవిత గారి గురించి ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే, కవితక్క రెగ్యులర్ స్టైల్ ఎక్కడికి వెళ్ళినా, ఎప్పుడు మనం మీడియాలో చూసినా రెగ్యులర్గా ఈ ప్యాటర్న్ లో ఉంటుంది. ఒక లీవ్ హెయిర్, అలాగే శారీస్ కూడా ఎక్కువగా సిల్క్ టైప్ శారీస్ కడుతూ ఉంటారు. కవితక్క చీర కట్టుకి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు, అది మనందరికీ తెలుసు. తనదైన ప్రత్యేక శైలిలో కవితక్క చీర కట్టుతూ ఉంటారు. సో ఆ స్టైల్కి నిజంగా ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా అమ్మాయిలు కవితక్క స్టైల్లో చీరలు కట్టుకోవటానికి చాలా ఇష్టపడతారు. ఈరోజు టాపిక్ ఏంటంటే, కవితక్క రెగ్యులర్ స్టైల్ ఇది. కవితక్క మహబూబ్ నగర్ జిల్లాలో ఒక ప్రాజెక్ట్ సందర్శనకి ఈరోజు వెళ్ళిండ్రు మహబూబ్ నగర్ జిల్లాకి. అక్కడి చీరకట్టు పూర్తిగా మారిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే, కవితక్క దారి మారింది, కవితక్క మాట మారింది, కవితక్క లుక్ కూడా పూర్తిగా మారిపోయింది అనిపించేలాగా ఆ చీరకట్టు ఈరోజు కొత్తగా, చీర అయినా తన హెయిర్ స్టైల్ అయినా చాలా కొత్తగా కనిపించాయి. సో ఆ ఫోటో ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నా. ఇది కవితక్క రెగ్యులర్ స్టైల్. ఇందాక మనం చెప్పుకున్నట్లు ఈ ఫోటో చూడొచ్చు. బెంగాలీ కాటన్ శారీ టైప్ ఇది, పూర్తి కాటన్ శారీ. మెయిన్ చెప్పాలంటే, ఎప్పుడు లీవ్ హెయిర్ తోనే ఎక్కువగా కనిపించే కవితక్క మనకు ఈ రోజు మహబూబ్ నగర్ జిల్లాలో మాత్రం ఒక ప్రత్యేకమైన హెయిర్ స్టైల్లో, కొప్పు హెయిర్ స్టైల్లో కనిపిస్తున్నారు. ఇంకొక ఫోటో చూద్దాం. ఈ ఎటైర్ చూస్తే మనకి చాలా సీనియర్, ముఖ్యంగా మహిళా నాయకురాలు. ఇప్పుడు ఇంకో ఫోటో చూద్దాం. ఈ ఫోటో చూస్తున్నాం కదా, ఈ ఫోటో చూస్తే మనకి నిజానికి చాలా సీనియర్ మహిళా నేతలు కూడా కొందరు గుర్తుకొస్తున్నారు. ఎక్కువగా మమతా బెనర్జీ గారు బెంగాలీ కాటన్ శారీసే కడతారు. సేమ్ ఇట్లనే కొప్పు కూడా ఇలాగే ముడుస్తారు. ఫొటోస్ చూస్తున్నాం కదా. మొత్తానికైతే ఎక్కువగా సిల్క్ చీరలు కట్టే కవిత ఇప్పుడు మాత్రం ఈ రోజు టూర్ లో మాత్రం ఒక ప్రత్యేకంగా హెయిర్ స్టైల్ తో, అలాగే మెయిన్ సింపుల్ కాటన్ శారీ, బెంగాలీ ప్యాటర్న్ లో ఉన్న ఒక కాటన్ శారీ, ఒక సామాన్య జనానికి, పేద తరగతి ప్రజలకి చాలా దగ్గరగా అనిపించేలా సింపుల్ లుక్ లో కనిపిస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే, నిజానికి ఈ హెయిర్ స్టైల్ అయినా, ఈ శారీ కట్ అయినా మనకు దూర ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు, ఎక్కువగా ప్రజల్లో మనం తిరుగుతున్నప్పుడు ఆ లీవ్ చేసిన హెయిర్ స్టైల్ కంటే కూడా ఇది కొంచెం మనకు సౌకర్యవంతంగా ఉంటుంది లేడీస్కి. సో ఆ స్టైల్ తనకి ఫ్లెక్సిబుల్గా ఉంది, చాలా సౌకర్యవంతంగా ఉంది అని మార్చినరా, లేకపోతే స్టైల్ని నిజంగా ఇక ముందు పూర్తిగా మార్చబోతున్నారా? మనకు ఈ స్టైల్ని చూస్తే వేరే ఇతర మహిళా నేతలు కూడా మనకి గుర్తుకొచ్చే అవకాశం ఉంటుంది. ఈ స్టైల్, హెయిర్ స్టైల్ చూసుకుంటే ఎక్కువగా పాత సినిమాల్లో మహానటి సావిత్రి గారు ఎక్కువగా వేసుకున్న హెయిర్ స్టైల్. ఈ ముందు ట్విస్ట్ చేయటము, వెనక కొప్పు వేయటము, ఇది ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే టైప్లో ఇప్పటికీ కూడా రెగ్యులర్గా చాలా పెద్ద పెద్ద ఫంక్షన్స్లో సెలబ్రిటీస్ కూడా సౌకర్యవంతంగా ఉండటానికి, చాలా సింపుల్ లుక్లో ఉండటానికి ఈ హెయిర్ స్టైల్ని వాడుతూ ఉంటారు. సో ఈ పిక్ మనం చూడొచ్చు, మహానటి సావిత్రిది. మమతా బెనర్జీ తను ఎప్పుడు చూసినా వైట్ కలర్ సింపుల్ బార్డర్, ఆ బార్డర్స్ లో చేంజ్ ఉంటుంది తప్ప ఆ వైట్ కలర్ లో చేంజ్ ఉండదు. మనకు తెలుసు ఆ సింపుల్ కాటన్ శారీ ఎట్లయితే మనకు ఇన్నేళ్ల నుంచి మనం మమతా బెనర్జీ మీద చూస్తున్నామో, అదే స్టైల్ కి కవితక్క మారారా అన్న విధంగా కవితక్క స్టైల్ ఈరోజు ఉంది. రాజకీయాల్లో మహిళలు కొప్పు వేసిన, జడ విప్పిన, అది ఒక చారిత్రక ఘట్టాలే అయ్యాయి. సో ఈ రోజు కూడా కవిత గారు ఈ టూర్లో భాగంగా వీళ్ళిద్దరిని గుర్తు చేశారు. మనకి మమతా బెనర్జీని, అలాగే వీళ్ళిద్దరిని కూడా, మమతా బెనర్జీని, జయలలితని ఈ ఎటైర్స్ లో చూస్తే ఒక మాట గుర్తొస్తుంది. ఆడది జడ విప్పినా, కొప్పు ముడిచినా, అది ఒక చారిత్రక ఘట్టంగా మిగిలిపోయింది చరిత్రలో. సో స్పెషల్గా కనిపిస్తున్న ఎమ్మెల్సీ కవిత, ఇది పాత స్టైల్, మారిన తీరు నిజంగా చరిత్రలో ఎట్లాంటి చేంజ్ని తీసుకువెళ్తుంది అనే చర్చ అయితే నిజానికి ప్రజల్లో వస్తోంది. ఈ స్పెషల్ ఎటైర్ ఫ్యూచర్లో ఎలాంటి మార్పు మనకు చూపిస్తుంది, నిజంగానే ఎలాంటి ఒక చిహ్నంగా తన ఎటైర్ నిలిచిపోతుంది అనేది చూడాలి. ఏదేమైనప్పటికీ కవితక్క ఈరోజు మాత్రం ఒక కొత్త స్టైల్లో కనిపించింది. అది తప్పకుండా ఒక చేంజ్ని అయితే తీసుకొస్తుంది. సామాన్య ప్రజలకి, పేద ప్రజలకి దగ్గరగా మసులుకోవటంలోనే తన ఆంగికాన్ని, ఆహార్యాన్ని, వేషధారణని మారుస్తుంది అనే హింట్ అయితే
మనకు ఈ రోజు 8 చూస్తే తెలుస్తోంది. ఇది వాళ్ళ ఒక స్పెషల్ ఫోకస్